ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్గా ఎదిగాడు. తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్లో అమ్మాయిలను చులకలగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడడం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సీరియల్ హీరోయిన్ కావ్యపై హైపర్ ఆది దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ఢీ డాన్స్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు ఆది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా సీనియర్ నటి కావ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కావ్య ఢీ షోలో కెమెరామ్యాన్తో డ్యాన్స్ చేసింది. ఇదంతా కూడా చాలా సరదాగా జరిగింది. అప్పుడే ఆది తన నోటికి పని చెప్పాడు. మీరు అనుమతిస్తే వీరిద్దరితో గుండంకుల్ బండ ఆంటీ అని ఒక సినిమా తీస్తాను అంటూ దారుణంగా మాట్లాడాడు. ఆ సమయంలో దీపిక సైతం అసంతృప్తికి గురైనట్టు కనిపించింది. అయితే హైపర్ ఆది దీపికపై చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్ చేయగా, ఎదుటి వారిని అనే ముందు మన పొట్ట ఎలా ఉందో చూడు అన్న అంటూ మరికొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది.